ఎవరు మొబైల్ కూడా లేదండి. వేళ కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఖచ్చితంగా బాధపడకండి, అందరూ చెప్తారమ్మా. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దపారు గ్రామంలో నిన్న రాత్రి సుమారు 12 గంటల సమయంలో రాత్రి గుడిసెలన్నీ కూడా తగలబడడం జరిగిందండి. ఇది కేవలం ఎలక్ట్రికల్ వైర్స్ మిస్ మేనేజ్మెంట్ వల్ల జరిగిన సంఘటనగా పూర్తిగా మనకు అర్థమవుతుందండి. ఆ గుడిసెల్లో ఉండే వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఈవేళ చాలా గుండె బరువు ఎక్కి వాళ్ళ పరిస్థితి రేపు పొద్దున్న ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఉందండి ఈవేళ. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మగదిక్కు లేని ఇళ్ళు, ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడి ఎలా కాపాడుకున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితులు ఈవేళ గ్రామస్తులు ఉన్నారండి. ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు చేసిన నిర్లక్ష్యమో లేకపోతే సిలిండర్ వల్ల లేకపోతే వాళ్ళు వంట చేసుకొని ఆపేయడం వల్ల జరిగిన నష్టం కాదండి. ఇది 100% 100% ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దీనికి బాధ్యత వహించాలండి. ఎందుకంటే కింద గుడిసుందా, ఖాళీ స్థలం ఉందా, ఇల్లు ఉందా, స్కూల్ ఉందా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ వైర్లన్నీ కూడా లాగి ఈవేళ కనపడుతుందండి. ఇప్పుడు ఆ వైర్ అన్నీ కూడా లాగి కట్టడం జరిగిందని మన గ్రామస్తులు అందరూ చెప్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే నియోజకవర్గ స్థాయిలో అన్నీ కూడా అలాంటి గుడిసెల మీద ఉన్న వైర్లన్నీ కూడా వెంటనే తగ్గించి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతూ, అదేవిధంగా వీళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే వహించాలని, వాళ్ళకి ఇల్లులు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. వచ్చేటప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా చెప్పారండి, నష్టపోయిన వాళ్ళందరికీ కూడా కొంచెం న్యాయం జరిగేలా చూడమని. ప్రభుత్వం దగ్గర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే పాలసీ ఏమీ లేదని, వాళ్ళు ఏమైనా ఇళ్ల స్థలాలు పెట్టుకుంటే అవన్నీ ఇల్లు మన శాంక్షన్ చేసే అథారిటీ మాకు ఉందని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నేరుగా నేను చూశాను ఎలాంటి పరిస్థితులు ఇల్లులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఇంట్లో ఉన్న మనుషులు ఉన్నారని చాలా బాధగా ఉందండి వాళ్ళందరూ తలుచుకుంటేని. ఇదే విషయం నేను మళ్ళీ ఎంఆర్ఓ గారితో మాట్లాడి అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని ఈ ఊరు సాక్షిగా అందరికీ కూడా మాట ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. పక్కన ఫోటో పడతాయి.